రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ అన్నారు. అనంతపురంలో ఆయన చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ వర్గాలతో కలిసి చర్చించి ఆయా ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు. రాయలసీమ అత్యంత వెనుకబాటుతనానికి గురైందన్నారు. ఈ ప్రాంతం నుంచి అనేక ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదన్నారు. గ్రామంలో సాగునీటి వనరులు పెంచడంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణ, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని మాధవ్ తెలిపారు. పేరు ఈ యొక్క పర్యటనకి మేము పెట్టడం జరిగింది. కార్యకర్తల సారథ్యంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు దేశానికి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్తున్నారో ఆ స్ఫూర్తి ప్రేరణతో ఈ యొక్క పర్యటన ప్రారంభించడం జరిగింది. దేవుని గడప దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైనా ఏ ప్రాంతానికి వెళ్ళాలి అంటే అటు కాశీ నుంచి ఇటు రామేశ్వరం వరకు రావాలన్నా, ఇక్కడ రామేశ్వరం నుంచి కాశీకి వెళ్ళాలన్నా తొలి గడప దాటి వెళ్ళాలంటారు. అలాగే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా ఈ గడప దాటే వెళ్ళాలి. ఆ విధంగా ఆంధ్ర ప్రాంత పర్యటన ఈ యొక్క తొలి గడప ద్వారా ప్రారంభించడం జరిగింది. మన రాజధాని రాయలసీమకి వచ్చి ఆ రాయలసీమ నుంచి 3 సంవత్సరాల్లోనే తీసుకెళ్ళిపోయిన తరుణంలో శ్రీబాగ్ ఒప్పందంలో అనేక రకాల విషయాలు మన ప్రాంతానికి రాకుండా ఆ విధంగా అనేక రకాల కారణాలుగా ఆగటం జరిగింది. తర్వాత కాలంలో కూడా ఆ విధమైన ఆలోచన చేయకపోవటం, ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వచ్చిన ఈ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క సమస్యలు అలాగే ఉండటం చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా ప్రజలతో మమేకమై రాయలసీమ వాసుల దగ్గర నుంచి ఆ ప్రాంతానికి సంబంధించిన అపరిష్కృత సమస్యలు, అలాగే ఆలోచన పద్ధతులు ఏమి మనం అవలంబిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో భాగంగా అన్ని చోట్ల కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఇవాళ చాయ్ పే చర్చ అనే కార్యక్రమం మా నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు ఇది ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది. మీరు ప్రజలతో వాళ్లకు ఉండే ఆలోచన పదం తెలుసుకోవాలంటే మీకు చాయ్ అంగళ్ళు తప్ప ఇంకోటి ప్రదేశం లేదు. పెద్ద పెద్ద సమావేశాలు, మేధావుల సమావేశాల్లో కానీ పెద్ద పెద్ద చర్చల ద్వారా రాని అనేక అద్భుతమైన విషయాలు మనం ఈ యొక్క చాయ్ అంగడిలో వస్తాయి.